యేసు ప్రభువు శిష్యుల పాదాలని కడిగాడు అన్నమాట. శిష్యుల పాదాలని కడిగి గురుత్వాన్ని స్థాపించాడు. అంటే శిష్యుల పాదాలని కడగడం ద్వారా యేసు ప్రభు గురుత్వాన్ని స్థాపించాడు. చదవండి, నిర్గమకాండము 29వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 29:4. అహరోనును అతని కుమారులను ప్రధాన ద్వారము వద్దకు కొనిరమ్ము, వారిని నీటితో శుభ్రము చేయవలెను. అనగా ఒక యాజకుణ్ణి ఎంపిక చేసుకునే ముందు అభ్యర్థిని కడిగేటువంటి సాంఘ్యం మాట. యేసు ప్రభు అదే చేస్తున్నాడు. లేవియా కాండము 8వ అధ్యాయము 6వ వచనం. లేవియా కాండము 8వ అధ్యాయము 6వ వచనం. మోషే అహరోనును అతని కుమారులను ముందుకు రండని పిలిచి వారిని జలముతో శుద్ధి చేశాను. జలముతో శుద్ధి చేశాను. అంటే యాజకులను ఎంపిక చేసుకునే ముందు, యాజకులను అభిషేకించే ముందు అభిషేకంలో అభ్యర్థిని కడుగుతారన్నమాట. అందుకనే ఈ రోజున యేసు ప్రభు గురుత్వాన్ని స్థాపిస్తూ ఈ శిష్యులని వారి యొక్క పాదాలని కడుగుతున్నాడు. పాదాలని ఎందుకని కడగాలని చెప్పేసి అంటే పాదాలని కడగడం మాత్రమే కాదు, గురువు అనేటువంటి వాడు ఎలా ఉండాలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా యేసు ప్రభు చూపెడుతున్నాడు అన్నమాట. అంటే గురువు అనేటువంటి వాడు ఇంత వినయం కలిగి ఉండాలి. మనిషిలో అత్యంత మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పులు వేసుకుంటా, కానీ పాదాలు మనం ఇంటికి లోపలికి వెళ్ళే ముందు, లేకపోతే దేవాలయం లోపలికి వెళ్ళే ముందు, గుడి లోపలికి వెళ్ళే ముందు మనం పాదాలని శుభ్రం చేసుకుంటాం. ఎందుకని చెప్పేసానంటే మనిషిలో ఈ పాదాలే అశుద్ధమైనవి. ఎందుకని చెప్పేసానంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాయి. అందుకనే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాల్లో కెరూబీము దేవదూతలు ఎగురుతూ తమ పాదాలని కప్పుకుంటున్నాయి. ఎందుకని చెప్పేసానంటే పాదాలు అపవిత్రమైనవి కాబట్టి పాదాలని కప్పుకుంటున్నట్లుగా అక్కడ మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ గురువుగా అభిషేకించే ముందు, యాజకుడుగా అభిషేకించే ముందు పాత నిబంధన గ్రంథంలో అభ్యర్థులను కడిగేటువంటి వారు. అదే మాదిరిగా యేసు ప్రభువు శిష్యుల పాదాల్ని కడుగుతూ ఉన్నాడు.